హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గ్యాప్ లేకుండా సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నిన్నటి వరకు క్రాక్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. కరోనా లాక్డౌన్ వల్ల బ్రేక్ పడిన ఈ సినిమాని ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇక ఇప్పుడు కిలాడిగా మారిపోయాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకని తీసుకున్నారని తెలుస్తోంది. నాని సరసన నటించిన ఈ భామకి గ్యాంగ్ లీడర్ సినిమా నిరాశపరిచినా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది. శర్వానంద్ నటిస్తున్న మహాసముద్రం సినిమాలోనూ ప్రియాంక వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఎంపికైంది. కిలాడి సినిమాలో ఓ పాత్రలో రవితేజ సరసన ప్రియాంకని తీసుకున్నారు. ఇక స్పెషల్ సాంగ్ లో క్యాథరిన్ తెరిసా నటించబోతోందట. సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడు సంక్రాంతికి క్రాక్ సినిమాతోనూ, సమ్మర్ కి కిలాడి సినిమాతోనూ ప్రేక్షకులకు రవితేజ వినోదం పంచనున్నాడు. ఈ సినిమాల తర్వాత త్రినాథరావు నక్కిన మారుతి డైరెక్షన్ లో సినిమాలను లైన్ లో పెట్టనున్నాడు. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.